ఆకాశవాణి. ఇది ఎఫ్ఎం వివిధ్ భారతి. ఈ వారం అతిథి. ఇవాల్టి ఈ కార్యక్రమంలో ప్రఖ్యాత సినీ గాయని శ్రీమతి పి లీలగారితో శ్రీమతి ఝాన్సీ కేవి కుమారి గారు జరిపిన సంభాషణ ఆర్కైవల్ రికార్డింగ్ ఇప్పుడు వింటారు. శ్రోతలందరకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు సినీ ప్లేబ్యాక్ సింగర్, నేపథ్య గాయని పి లీల గారు వారు మన మధ్య ఉన్నారు. నమస్కారం అండి లీల గారు. నమస్కారం అండి. శ్రోతలకు నా నమస్కారాలు. కలవరమాయే మదిలో నా మదిలో కన్నులలో నగలలే ఆయే మనసే ప్రేమ మందిరమాయే కలవరమాయే మదిలో నా మదిలో. మీరు కేరళలో జన్మించారు, ఆ తర్వాత అక్కడే చదువు కూడా సాగించారు. అవునండి. మరి మద్రాస్ వాళ్ళకి మీరు ఎలా దొరికారు? వాళ్ళ సినిమాలకి నేపథ్య గాయనం చేయడానికి? నాకు చిన్న వయసు సంగీతం చాలా ఇష్టం, కానీ నాన్నగారే అన్నీ నేర్పించారు నాకు. ఫస్ట్ అమ్మ కూడా పాడతారు, తర్వాత నా సిస్టర్స్ అంతా పాడతారు. వాళ్ళు పాడుతున్న నేర్చుకున్నప్పుడు నేను కూడా కూర్చొని పాడుతునేవాళ్ళు. నేను అది చూసి నాకు నాన్నగారికి చాలా సంతోషం. అక్కడ నేర్పించే వాళ్ళకి ఎవ్వరూ అంత బాగలేదు, ఒక్కరే ఒక టీచరే ఉంది. దాన్ని బట్టి మద్రాసుకు తీసుకొచ్చారు. నన్ను బాగా క్లాసికల్ మ్యూజిక్ నేర్చుకోవాలని నన్ను తీసుకొచ్చారండి. అంటే సినీ ప్రేక్షకులకు ఒక మంచి నిధిని ఆయన భద్రంగా తీసుకొచ్చి అప్పగించారన్నమాట, గాన నిధిని. మరి వారికి మేమంతా ముందుగా థ్యాంక్స్ చెప్పుకోవాలి. అయితే ఇక్కడ ఒక పాట. ఓహో మేఘమాల నీలాల మేఘమాల చల్లగరావేల మెల్లగరావేల ఇలీల దుడుకుతన మేల ఇలీల దుడుకుతన మేల ఊరుకోవే మేఘమాల ఉరుముతావేల. మీరు ఎన్నో సంవత్సరంలో సినీ రంగంలోకి వెళ్ళారు? 1946లో వచ్చానండి సినీ ఫీల్డ్కి. అప్పటికి మీకు 13 సంవత్సరాలు కదా? అవునండి. అప్పుడు ఈ పాట పాడింది ఎప్పుడు అయి ఉండొచ్చు? ఓహో మేఘమాల. అది చాలా సంవత్సరం అయిన తర్వాత. అంటే లీల దుడుకుతన వేళ అంటే రచయిత మిమ్మల్ని దృష్టిలో పెట్టుకుని రాసి ఉంటారా? చాలా సంతోషం. అవును, మరి మీరు గురువు గారు, నాన్నగారు అని అన్నారు, తండ్రి తల్లి అన్నీ కూడా. అయితే మరి సంగీత గురువు ఎవరు? ఎవరి దగ్గర మీరు సంగీత గురువు? నాకు ఫస్ట్ మణి భాగవతర్, తర్వాత వడకంచేరి రామ భాగవతర్, తర్వాత వి దక్షిణామూర్తి, చెంబై వైద్యనాథ్ భాగవతర్, రాజగోపాల్ అయ్యర్, కృష్ణ అయ్యర్, అందరూ వాళ్ళు స్పెషల్. త్యాగరాజ కీర్తనలు, దీక్ష కీర్తనలు స్పెషలిస్ట్ వాళ్ళంతా. ఇటు నేపథ్య గానం సినిమాలకి ఇస్తూనే అటు శాస్త్రీయ సంగీతం నేర్చుకున్నారు. శాస్త్రీయ సంగీతం ఫస్ట్, తర్వాత సినిమా. అది ముందు అది నేర్చుకుంటున్నాను. అది కూడా మెడ్రాస్లోనే నేర్చుకున్నారు. అప్పుడు ప్లేబ్యాక్ నాకు తెలియదండి, ఏమిటి పాడాలని. ప్లేబ్యాక్ అంటే నాకు ఏం తెలియదు. తర్వాత వాళ్ళు వచ్చి చెప్పారు, ఇలా పాడాలి, ఇంకా భయపడకుండా ధైర్యంగా పాడమని. అప్పుడే పాడను. ఫస్ట్ పాడుతున్నప్పుడు చాలా భయం నాకు. సరే, ఇక సినిమా సంగతికి వస్తే మొట్టమొదట మీరు పాడిన పాట ఏమిటి? అరవం పిక్చర్లో పాడానండి, కంకణం. ఫస్ట్ పిక్చర్, దానికి హెచ్ఆర్ పద్మనాభ శాస్త్రి గారి మ్యూజిక్. ఫస్ట్ పిక్చర్ అదే నాది మొట్టమొదట. దాని ఒక ప్రేయర్ సాంగ్, శ్రీ వరలక్ష్మి ఒక ప్రేయర్ సాంగ్ పాడాను. మీరు శాస్త్రీయ సంగీతం పాడేవాళ్ళు సినీ సంగీతం బాగా పాడలేరు అనే మాటని తప్పు చేసి పారేసేసి ఇంత కమ్మగా మీరు సినిమా పాటలు పాడారు కదా, దానికి కారణం ఏమిటంటారు? మన భగవంతుడి ఆశీర్వాదం, నా తల్లిదండ్రుల ఆశీర్వాదమే. తర్వాత మేము చాలా ప్రాక్టీస్ ఉందండి దానికి. వాళ్ళు మ్యూజిక్ డైరెక్టర్స్ చెప్తుంటే స్వరం అంతా రాసుకొని ఇంటికి వచ్చిన తర్వాత కూడా ప్రాక్టీస్ చేస్తూ పాడతాను. అంటే ఆ సాధన చెప్పినట్టే పాడాలని నాన్నగారు చెప్తారు, ప్రాక్టీస్ చేసుకొని అలాగే వచ్చారు పాడాలి. మీ నాన్నగారు ఎప్పుడైనా ఈ పాట చాలా బాగా పాడేవో అని అన్నారా? ఎప్పుడు చెప్పరు, ఇంకా బాగా పాడని చెప్తారు. ఇంకా పాడాలి, ఇంకా బాగా పాడాలి. ఇంతవరకు నువ్వు బాగా పాడాలని చెప్పలేదు ఇంతవరకు. అది ఆశీర్వాదం. అదే. అయితే మీరు మాత్రం ఏమాత్రం నిరుత్సాహపడలేదు? లేదండి. మరో పాట మాకు మా శ్రోతల కోసం వినిపించాలి మీరు. ఏడు కొండలవాడ వెంకటరమణ సద్దుసేయక నీవు నిదురపోవయ్యా. ఏడు కొండలవాడ వెంకటరమణ, ఏడు కొండలవాడ వెంకటరమణ.
ఎక్కువ పాటలు ఘంటసాల గారితో పాడారు కదా. అవునండి. ఆ, వారికి మీకు ఎట్లా పరిచయం అయింది మొట్టమొదట? ఫస్ట్ నాకు సిఆర్ సుబ్రహ్మణ్యం మ్యూజిక్ డైరెక్టర్ ఉన్నారు కదా, ఆయన నాకు సంగీతం నేర్పించారు కూడా. అప్పుడు నుంచే ఘంటసాల గారిని పరిచయం. ఆయన కూడా తెలుసు, సుబ్రహ్మణ్యం గారికి ఆయనకి తెలుసు. అక్కడ అప్పుడు నేర్చుకున్నా కూడా ఘంటసాల గారిని చూశాను. ఫస్ట్ పిక్చర్ నన్ను పాడించారు తెలుగులో పాడాలని. అది మన దేశంలో మన దేశం. అవునండి. ఘంటసాల గారు పాడించారు. ఆయన సంగీత దర్శకత్వం. తెలుగు ఫీల్డ్కి నన్ను తీసుకొచ్చిన వారే ఆయనే, లేకపోతే ఎవరికి తెలియదు. లీల గారు, మన దేశం సినిమాతో మీరు తెలుగు సినీ రంగంలో 1949లో ప్రవేశం చేసి ఇక అప్పటి నుంచి నేపథ్య గానం అంటే ఇలాగే ఉండాలి, ఇలాంటి మధురిమలు ఇలాగే సాగుతూ ఉండాలి అని మాకందరికీ వినిపించారు. మరి కమ్మని ఎన్నో పాటలు పాడారు. ఒక్కదాన్ని మించి ఒకటి మీరు పాడారు కదా. ఇంతటి కమ్మదనాన్ని మీరు ఏ విధంగా పాడగలిగారు? అది సంగీతం వలన అంటారా, లేకపోతే సాహిత్యం వలన అంటారా, లేకపోతే అది మీ స్వరంలోనే ఉన్న ప్రత్యేకత? సంగీతం ప్రాక్టీస్ అండి. అంత ప్రాక్టీస్ అంటే ఎంత చేస్తున్నా అంత బాగుంటుంది. పాడడానికి ఈజీగా ఉంటుంది, మనకు భావం వస్తుంది పాడుతున్నప్పుడు. ప్రాక్టీస్ కావాలి. ఆ ప్రాక్టీస్ మీరు అక్కడ స్టూడియోలో ఇంట్లో దగ్గరికి వచ్చి వాళ్ళు ట్యూన్ చెప్తారు, తర్వాత ఇంటికి వచ్చి నేను మళ్ళీ ప్రాక్టీస్ చేస్తాను. అంటే ఎన్ని రోజులు పట్టేది? 2-3 రోజులు ఉంటుందండి ప్రాక్టీస్. అంటే ఫస్ట్ రిహర్సల్ అంటే ఒక ఫస్ట్ డే డైరెక్టర్ ఉంటారు, మ్యూజిక్ డైరెక్టర్ అందరూ ఉంటారు. పాట చెప్తున్నప్పుడు ఈ పిక్చరు ఈ సిచ్యువేషన్లో మీరు పాడాలి, పాట ఈవిడ యాక్ట్ చేస్తుంది, ఈ సిచ్యువేషన్ అది మనసులో పట్టుకుని పాడాలి అని చెప్తారు. మాకు నేర్చిన తర్వాత ఇంటికి వెళ్ళి తర్వాత నేను ప్రాక్టీస్ చేస్తాను. 2-3 రోజులు రిహర్సల్ అయిన తర్వాత విత్ ఆర్కెస్ట్రా, తర్వాతే టేక్ రికార్డింగ్. ఆర్కెస్ట్రాతోనే రిహార్సల్ చేసేవారు అన్నమాట. ఆర్కెస్ట్రాతో ఒక కంప్లీట్ రిహర్సల్ చేసిన తర్వాత రికార్డింగ్ పెడతారు. ఆ రికార్డింగ్ లో కూడా బోల్డ్ సార్లు చేయడానికి అవకాశాలు ఏమైనా ఉంటాయి? అయ్యో ఉందండి, ఎన్నో 15, 20, 28 వరకు వస్తుందండి టేక్. ఒక మధ్యలో ఏదైనా తప్పులైతే మళ్ళీ ఫస్ట్ నుంచి పాడాలి. ఎక్కడ మీ చిన్న మిస్టేక్ వచ్చినా కూడా పాడాలి. కట్టు తర్వాత ఫస్ట్ నుంచి పాడాలి. ఎందుకంటే ఆర్కెస్ట్రాలో ఎక్కడైనా పోవచ్చు కూడా కదా. అవును. అయితే చాలా కష్టపడ్డా కూడా చాలా సంతోషంగా ఉందండి. పని చేస్తున్నప్పుడు వాళ్ళు మరీ పాడుతుంటే మనకు సంతోషంగానే ఉంటుంది, కానీ శ్రమ మనసుకు బాధ లేదు. మీరు ఏ సంగీత దర్శకులు ముందు ఘంటసాల గారు తీసుకొచ్చారన్నారు, తర్వాత ఓగేల రామచంద్రరావు గారు, అద్దెపల్లి రామారావు, పెండేల గారు, రాజేశ్వరరావు, వేణు గారు, సుసర్ల దక్షిణామూర్తి గారు, వీరందరి దగ్గర పాటనిచ్చి పాడారు. మరి అలాగే మీరు తోటి గాయనిమణులు గాయకులు ఘంటసాల గారితో బాగా పాడారు. తర్వాత సుశీల, ఎం రాజా, జిక్కి అందరితో జానకితో పాడలేదు, అందరూ పాడలేదు. చాలా కొంచెం పాడాను, వీళ్ళందరితో పాడారు. ఎలా ఉండేది అప్పుడు మీ అందరి యొక్క స్నేహ బంధాలు? ఎలా చాలా సంతోషంగా ఉంటుంది. ఒక సిస్టర్స్ లాగానే చాలా సంతోషంగా అందరూ కలుస్తున్నాం. అంతా కలిసి పాడాలంటే అందరికీ సంతోషం. గ్రూప్ అంటే ఒక డివైట్ అయినా సరే అందరికీ చాలా సంతోషం అండి. ఇప్పుడు ఏమి నువ్వు నేను పాడ అలాంటి అసూయ ఏమీ లేదు. అసూయ ఏం లేదు. ఈవిడ ఎక్కువ పాడుతున్నారు ఎప్పుడు రాలేదండి. అలాంటి లేవు, ఎవరికీ లేదు. అప్పుడు ఎప్పుడుందో మనకు తెలియదు, అప్పుడు లేదు. అయితే మీ పాటలందరూ మీరు ఒకళ్ళొకళ్ళు మెచ్చుకుంటూ ఉండేవాళ్ళ? బాగా పాడేవాళ్ళ? అవునండి, చాలా బాగా వస్తుంది. ఇంకొకసారి కూడా పాడితే ఇంకా బాగా వస్తుందని కొర్ర కూడా వస్తుంది చెప్తాం మేము. అయితే మీరు ఇతరులతో కలిసి పాడిన పాటల్లో ఏ పాట మీకు బాగా ఇష్టం? కలనైనా నీ వలపే, కలవరమందైనా నీ తలపే, కలనైనా నీ వలపే, కలవరమైనా నీ తలపే, కలనైనా నీ వలపే. లీల గారు, మరి ఇప్పుడు మనం ఈ సంవత్సరంలో ఉన్నాము. బోల్డ్ 30-40 సంవత్సరాలు వెనక్కి మనం వెళ్ళి ఆ పాటలు అప్పుడు చేయడము వాటన్నింటినీ మనం జ్ఞాపకానికి తెచ్చుకుంటున్నాం. ఘంటసాల గారితో మీరు పాడిన పాట లాహిరి లాహిరి లాహిరిలో ఓహో జగమే ఓగెనుగా, ఓగెనుగా తూగెనుగా. లవకుశ సినిమా
అనగానే ఆ, మీరు మర్చిపోయినా సుశీల పిక్చర్ గారు పాటలు. పాడిన పాట రామ కథ వినరయ్య. అసలు నేను మీరు 1 మంత్ అంటే పిక్చర్ పాటలు అన్ని రిహర్సల్స్, పాటలు పద్యాలు, దాంట్లో అంతా సంగతులు ఎక్కువ ఉంటుంది కదా, అందుకోసం ఒక నెల రోజులు బాగా 1 month సాధన చేశారా, practice. ప్రాక్టీస్ చేశారు. అంటే ఈ నెల రోజులు ఇందాక మీరు చెప్పినట్టుగా ఆర్కెస్ట్రాతోనే చేశారా? ఆర్కెస్ట్రా లేదు, ఒట్టిగా. ఓన్లీ హార్మోనియం మ్మ్. అండ్ తబలా. మీరు సుశీల గారు. అవును, నేను చేశాను, ఆవిడ వచ్చారో తెలియదు, నాకు జ్ఞాపకం లేదు, నేను చూశాను. ఘంటసాల గారు చెప్తాను, ట్యూన్ పాడుతూ కూడా బాగుంటుందని చెప్తారు నాకు. రామ కథను వినరయ్యా ఇక మరొరమున నొసగే సీతారామ కథను వినరయ్యా. రికార్డ్ చేస్తూ ఉండగా ఏడ్ చేశారు అని అన్నారు కదా, ఏంటి? అవును, అది ఏ పాట? దేవా దీనబాంధవ పాండవ వనవాసం అంటే ఇది. మమ్మల్ని కూడా ఏడిపించదలుచుకున్నారా మీరు? కృష్ణ 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 దేవా దీన బాంధవా అసహాయురాలరా కావరా దేవా దీన బాంధవా అసహాయురాలరా కావరా దేవా దీన బాంధవా. మరి ఇప్పుడు మీ తర్వాత తరంలో నేపథ్య గానం చేస్తున్న వారందరి గురించి మీకున్న అభిప్రాయాలు చెప్పగలరా? బాగానే పాడుతున్నారు అందరూ, కానీ పాడే పద్ధతులు మారింది. అప్పుడున్న ఇదంతా లేదు, ఇప్పుడు చాలా ఈజీగా పాడవచ్చు అన్ని పాటలు, ఏం కష్టం లేదు వాళ్ళకి, బాగానే పాడుతున్నారు అందరూ. ఎందుకు మరి అప్పట్లో మీరేమో అన్ని టేకులు అన్ని రోజులు నెల రోజులు కూడా చేసామంటున్నారు రిహార్సల్స్, మరి ఇప్పుడు ఎందుకు అప్పుడు అలా ఉన్న easy గా- పద్ధతి మారిపోయింది ఇప్పుడు, అంత చాలా కుక్ అయింది కదా, అప్పుడు అంత చాలా ఫాస్ట్గా ఉంటుంది అంతా, అందుకోసం జీవితమే fast అది చేయడం ఫాస్ట్, పిక్చర్ ఎక్కువ, పాటలు ఎక్కువ. మరి బాలు గారు మ్యూజిక్లో కూడా ఒక పాట పాడానండి, ఆ పిక్చర్ జ్ఞాపకం లేదు, పాడాను నేను. బాలు గారు ఎస్పి చాలా బాగా పాడారు, చాలా ఏ భాష ట్యూన్ అయితే అయినప్పటికీ చాలా చాలా భావంతోనే పాడతారు ఆయన, చాలా ఇష్టం నాకు వాయిస్ కూడా పాట, చాలా ఇష్టం బాలు గారు, చాలా ఇష్టం, అందరూ నాకు చాలా ఇష్టం. ఇప్పుడు ఉన్నవాళ్ళే చెప్తున్నాను నేను. తర్వాత మాధవతి సత్యం గారు అన్ని పాడతారు కదా, మాధవతి సత్యం గారు పాడారు కదా, మాధవపెద్ది సజ్జన్ గారితో కూడా మీరు పాడారా? పాడాను. పద్యాలు పాడారా? బందిపొట్టు బందిపోట్లో. పాట జ్ఞాపకం లేదు, ఒక పాట పాడాను. మాయాబజార్లో చూపులు కలిసిన శుభవేళ. అదే ఘంటసాల గారు కదా. ఉమ్. చూపులు కలసిన శుభవేళ ఎందుకు నీకి కలవరము, ఎందుకు నీకి పరవశము, ఏకాంతములో ఆనందించిన నా కలలే నిజమాయనులే. నటులే సొంతంగా పాడుతున్నారని అనుభూతిని కలిగించేలా మేము నేపథ్యాలు పాడాలి. అలాగే పాడుతున్నారు కదా ఇప్పుడు మేము చూస్తూ ఉంటే వాళ్ళే పాడుతున్నారు. ఇప్పుడు సావిత్రి గారు పాడుతున్నారు, రామారావు గారు పాడుతున్నారు, ఇట్లాగే అనిపిస్తుంది కానీ వెనక లీల గారు పాడుతున్నారు అనేది మాకు అనిపించదు. తర్వాత మేము ఎప్పుడు విన్నప్పుడు ఓహో లీల గారు పాడారా అనిపిస్తుంది, కానీ చివరికి లీల గారు మిగిలిపోతారు బొమ్మ ఫేడ్ అయిపోయిన తర్వాత. అలా జరుగుతూ ఉంటుంది. మరి ఒక్క పాట వినిపించండి. కను పాప కరవైన కనులందుకో తన వారె పరులైన బ్రతుకెందుకు. ఈ ఏఎం రాజా గారు మీరు కలిసి కూడా కొన్ని సినిమాల్లో పాడారు. అవునండి, మిస్ అమ్మ. కరుణించు మేరీ మాత శరణింక మేరీ మాత, నీవే శరణింక మేరీ మాత, నీవే శరణింక మేరీ మాత. లీల గారు, మీరు మన తెలుగు సినీ రంగంలో అంటే మిగిలిన భాషల్లో కూడా మీరు చేశారు, దక్షిణ భారత భాషల్లో కూడా మీరు పాటలు పాడారు కదా. పాడారండి. కానీ మన తెలుగు సినీ రంగంలో ఒక సినిమాకి మీరు సంగీత దర్శకత్వం వహించారు కదా. అవునండి, చిన్నారి పాపలు. అది అందరూ లేడీస్ అండి, సావిత్రి గారు ప్రొడ్యూసర్, డైరెక్టర్ అన్నీ ఆవిడే. దానివల్ల నన్ను చేయమన్నారు. నాకు కొంచెం భయంగానే ఉంది అప్పుడు,
కానీ ఆవిడ తప్పకుండా మీరు చేయాలని చెప్పారు నాకు, అందువల్ల నేను చేశాను అంతే. అంటే ఎవరెవరు పాడారు పాటలు? సుశీల పాడింది, జానకి పాడారు, తర్వాత బాలసుబ్రహ్మణ్యం ఎస్పీ గారు పాడారు. మీరు కూడా పాడారా? నేను ఇద్దరు కలిసి ఒక పాటతో పాడారు, జ్ఞాపకం లేదు నాకు. ఆ పాట ఎన్ని మొత్తం 5 పాటలు చేసి ఉంటారా మీరు? అండి. రీ రికార్డింగ్ గోదనపణి గారు చేశారు. విదేశాలకి వెళ్ళినప్పుడు మీ పాటని విదేశీయులు ఏ విధంగా? అయ్యో, వాళ్ళంతా చాలా సంతోషంగా వింటున్నారండి పాత పాటలని. కొత్త పాట వాళ్ళకి ఇష్టం లేదు, పాత పాటలే అడుగుతారు. వాళ్ళకపోతే ఇంకొక పాట పాడమండి వాళ్ళే అడుగుతారు మమ్మల్ని. చాలా సంతోషంగానే ఉంటారండి వాళ్ళు. అక్కడ సినిమా పాటలు పాడేవారా? సినిమా పాటలు పాడాను, సినిమా పాటలు పాడాను, రెండు చేశాను. ఇంతవరకు మీరు పొందిన సన్మానాలు, సత్కారాలు, అంటే ప్రేక్షకుల తెలుగు శ్రోతల హృదయాల్లో మీరు ఏనాడో ప్రథమ స్థానంలో ఉన్నారు. ఆ సత్కార సన్మానం ఎప్పటికీ మీకు ఉంటుంది. అది కాకుండా ప్రభుత్వాలు కానీ అసోసియేషన్లు కానీ చేస్తూ ఉంటాయి. మేము పాడుతున్నప్పుడు ఏమీ అవార్డు లేదు, ఏం ఇది లేదు. 1969 ఇచ్చిన తర్వాతే అవార్డు అని వచ్చింది. ఫస్ట్ 69లో కేరళ స్టేట్ అవార్డు ఇచ్చారు నాకు. తర్వాత సంగీత నాటక అకాడమీ క్లాసికల్ డివోషనల్ సినిమా సంస్థ ఇచ్చారు అవార్డు. తర్వాత మద్రాసు 93లో కలీమామని అవార్డు ఇచ్చారు. మొన్న ఇక్కడ హైదరాబాద్లో చాలా గౌరవించారండి, దాని సంతోషం. మీరు శృంగార రస గీతాలు ఎంత బాగా పాడారో భక్తి రసాన్ని కూడా అలాగే ఆలపించారు కదా. అసలు వీటన్నింటి వెనుక ఉన్న రహస్యం ఏమిటంటారు? మీ గొంతు అంత మధురంగా ఉండడానికి కారణం ఏంటి? ఏం చెప్పాలి, నాకే తెలియదండి. అది భగవంతుడిచ్చిన వరం అంటారా? మీరు జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారా అండి? అవునండి. ఏమేమి జాగ్రత్తలు తీసుకుంటారు? ఏమంటే ఐస్ కూల్గా తాగను. ఐస్ క్రీమ్లు చాలా ఇష్టం నాకు, కానీ నేను తిన్నాను. చాలా గొంతు బాగా ఉండాలి కదా, అదే మాకు శక్తి, జీవితం అదే కదా, సంగీతం కదా, దానివల్ల అంతా జాగ్రత్తగానే ఉంటానండి. శ్రీలలిత శివజ్యోతి సర్వకామద శ్రీగిరి నిలయ గిరామయ సర్వమంగళ శ్రీలలిత శివజ్యోతి సర్వకామద. మీ జీవిత ఆశయం ఏమిటి లీల గారు? మనిషిగా జన్మించి జీవితాన్ని సంగీతానికి అర్పించే అవకాశం ఇచ్చిన దేవుడికి మనస్ఫూర్తిగా నా ప్రణామాలు అర్పిస్తున్నాను. ఇదే నా జీవితంలో మరపురాని సంఘటన. అది మీ మరపురాని సంఘటన, మేము ఒప్పుకుంటున్నాం. ఇప్పుడు మీరు మాతో మాట్లాడడం మా శ్రోతలందరికీ మాకు కూడా మరపురాని సంఘటనే. మరి మీ జీవిత ఆశయం ఏంటి? పాడుతూ ఉండాలి, పాడుతుంటే భగవంతుడు పిలవాలి, అంతే నా ఆశ. పాడకుండా ఉండడం నాకు చాలా మనసు బాధగా వస్తుంది. నిరంతరం పాడుతున్నప్పుడే భగవంతుడు పిలవాలి, అంతే నాకు. అందమే ఆనందం, ఆనందమే జీవితమకరందం, అందమే ఆనందం. మీ గానమే మా జీవన మకరందంగా మాకు వినిపించారు. చాలా ధన్యవాదాలు. నమస్కారం అండి. నమస్కారం అండి. ఈ వారం అతిథి. ఇవాల్టి ఈ కార్యక్రమంలో మీరింతవరకు ప్రఖ్యాత సినీ గాయని శ్రీమతి పి లీల గారితో శ్రీమతి ఝాన్సీ కేవి కుమారి గారు జరిపిన సంభాషణ ఆర్కైవల్ రికార్డింగ్ విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ వివిధ భారతి సమర్పణ.